కొత్త జిల్లాలను వంచుతున్నారట. అంటే ఇంకో 15 మంది కలెక్టర్లు, 15 మంది ఎస్పీలు, 15 మంది జెడ్పీ చైర్మన్లు, ఆర్డీఓలు, ఎక్కువ మంది ఎంఆర్ఓలు వస్తారు. ఏ పనైనా జల్దీన అవుతుంది అనుకున్నా, కానీ ఇంకేదో లాభం ఉన్నది ఈ కొత్త జిల్లాలతోని. ఏం లేకుంటే ఎందుకు గింతగానం ఉద్యమాలు చేస్తుండ్రు? తప్పకుండా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అదేందో నాకు తెలియాలంతే. అయినా ఎవరు చెప్తారు బయటికి? అంత లోపలనే ఏదో జరుగుతుంది. ఓర్ని ఇదేం లొల్లిరో, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినట్టే ఉన్నది. పోన్రి, రైలు బండ్లు నడవకుండా గులాబీ జెండాలు వాతిండ్రు, పట్టాల మీదనే జోరుగా ధర్నా పెట్టిండ్రు కదా. వరంగల్ జిల్లాకెళ్ళి మైబాద్ ను ఏరువడేసి సపరేటు జిల్లా చేయాలని అధికార పార్టీ లీడర్లు వాళ్ళ పవర్ ఏందో చూపించిండ్రు. ఇట్లా 6-10 రోజుల సంధి దినం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు జిల్లా కోసమని. మేం కూడా వరంగల్ జిల్లాలో మూలుక్కుంటుండలేమని ములుగు ఏరియా జనం 3 రోజుల సంధి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఏహే మాకు ఈ జిల్లాతోని పొత్తే వద్దు అని భూపాలపల్లిని సపరేటు జిల్లా చేయమని ఇంకో ఉద్యమం సురువైంది. ఇట్రోకు జనగాం జనం కూడా జిల్లా కోసమని జంగు లేపుతున్నారు. అంటే ఒక్క వరంగల్ జిల్లాలే ఇగో గిన్ని ఉద్యమాలు నడుస్తున్నాయి అన్నట్టు. ఇక పాలమూరు జిల్లాకెళ్ళి పాశువతమని గద్వాల జిల్లా జేఏసీ పుట్టింది. షైగూర్ తర్నక్క ముంగడబడి జేఏసీ నడిపిస్తుంటే నడిమిట్ల నారాయణపేట వనపర్తి జేఏసీలు పుట్టినాయి జిల్లాల కోసమని. భద్రాచలం కొత్తగూడెం కొత్త జిల్లాలు కోరుకుంటుండ్రు ఖమ్మం జిల్లాల. ఇక యాదాద్రి కోసం మోత్కపల్లి నర్సన్న దీక్షలు చేస్తూనే ఉన్నాడు. భువనగిరిని కూడా జిల్లా వేస్తే బాగుంటదని అడుగుతుర్రట. కరీంనగర్ జిల్లాల సిరిసిల్ల, హుస్నాబాద్, మంతిని అటు ఇటు ఊగుతున్నాయి. మెదక్ జిల్లాకెళ్ళి జల్దిన ఏరు పడేస్తే మా తిప్పలేందో మేము పడతామని సిద్దిపేట, సంగారెడ్డి జనం కోరుతాండ్రు. ఇక మీది బాసుకున్న ఆదిలాబాద్ జిల్లాల బెల్లంపల్లి జిల్లా లొల్లి సురువైంది. రంగారెడ్డి జిల్లాల ఇబ్రహీంపట్నాన్ని జిల్లా చేయమని అడుగుతుర్రట జనం. ఇట్లా ఉద్యమాలు నడుస్తుండగానే ఎవ్వలేరియాల వాళ్ళకో జిల్లా కావాలని సీఎం సార్ తాన పైరవులు చేస్తుర్రట. ఓ పార ఆఫీసర్లతో మాట్లాడి తెలంగాణ బర్త్డే నాడు కేసీఆర్ సార్ కొత్త జిల్లా పేర్లు చదువుతాడట. చూడాలి మరి కొత్తగా ఎన్ని జిల్లాలు పుడతాయో.